హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అయితే ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే చిన్నగా టైంపాస్ ఉంటుంది. సో నాకు తెలిసి మేబీ నేను కనిపించకపోతుండొచ్చు బికాజ్ ఆఫ్ లో లైటింగ్. బట్ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 4:30 అవుతుంది. సో మరి ఆ మాత్రం లైటింగ్ అయితే ఉంటుంది, ఈ మాత్రం లైటింగ్ అయితే ఉంటుంది. సో స్టోరీ ఏంటంటే, అందరు అనుకోరు, దునియా మొత్తం అనుకుంది ఈ టైంలో మనం లేస్తున్నాం. కరెక్ట్గా ఉంటుంది. లేస్తే ఏమవుతుంది అంటే జర లేవబుద్ధి కాదు, బట్ లేవాలి కదా, తప్పదు. రోజు 4:30కి లేవాలి, ఎందుకంటే ఇది బ్రహ్మముహూర్తం అంట. సో ఈ టైంలో లేస్తే ఏంటంటే మన బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఉంటాయంట. సో ఈ టైంలో ఏం వర్క్ చేసినా కూడా ఆ వర్క్ ఫాస్ట్ అయిపోతుందంట. ఏదైనా హార్డెస్ట్ వర్క్ తీసుకోవాలి మళ్ళీ డేలా, సంథింగ్ లైక్ ఏదో ఒకటి అది తీసుకొని చేస్తే ఈజీ అవుతుంది. తొందరపడండి, ఏం చేయము కదా, తెలుసు కదా. చిన్నగా అట్లా వాకింగ్ వచ్చేసాం. సో ముందు యాజ్ బిఫోర్ ఒక చిన్నగా ఒక షార్ట్ పెట్టిండే, దాని లోపల కిక్ బాక్సింగ్ దాన్ని కిక్ కొడుతుండే. సో అది ఏమైందంటే ఇప్పుడు జిమ్ అనమాట, అది మంది కల్ట్ ఫిట్. సో చెప్తా కదా మేము. సో ఆ జిమ్కి పోతుండే అనమాట. సో లైటింగ్ వల్ల డిస్టర్బెన్స్, అందుకే బ్లాగ్ ఆపుతున్నా. సో జిమ్కి పోతుండే, అది స్టోరీ బాగా ఉంటుండే, కానీ మధ్య ఎగ్జామ్స్ వచ్చిండే మనకి. సో అందుకే ఆపేసిన. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ జిమ్ కాదు, జర కార్డియో చేస్తుండే ఇప్పుడు. సో అట్లా సో పక్కన ఏదో పార్క్ ఉంది, లైక్ ఓపెన్ జిమ్స్ ఉంటాడు అట్లా. సో చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి పోతున్నా. అంటే ఏంటంటే చిన్న కార్డియో కూడా కంప్లీట్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి అట్లా అనుకున్నా. సో అట్లా డైలీ మార్నింగ్ లేచి వాకింగ్స్ అలా వేసాను మనం. వాకింగ్ కార్డియోస్ కూడా చేస్తే జర హెల్త్ కాన్షియస్ ఉంటాం అనమాట. అది సో అది ముచ్చట. మనం ఎందుకు రన్నింగ్ చేయాలంటే, సో మనం జిమ్ అవన్నీ చేస్తే అది అంత పెద్ద ఇంపార్టెన్స్ కాదు. నాకు చాలా ఇంపార్టెంట్, ఒప్పుకుంటా, బాడీ బిల్డ్ చేసుకోవాలి. బట్ మన బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ హార్ట్ కదా. సో హార్టే స్ట్రాంగ్ లేకపోతే ఇంకా బాడీ మొత్తం ముందు వేస్ట్. అది సో దట్స్ వై అయితే మన హార్ట్ని స్ట్రాంగ్ చేసుకోవాలి భయ్యా, అది మ్యాటర్. సో వాకింగ్, రన్నింగ్స్ స్ట్రాంగ్ చేసేస్తుంది హార్ట్ని ఆటోమేటిక్గా. అట్లా అదేం మీరు డైలీ లైక్ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జిమ్కి వెళ్ళే ఛాన్స్ లేదు అనుకోండి, టైం లేకపోతే కనీసం చిన్న కార్డియోనే కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది. డైలీ ఒక 1 hour దొరుకుతుంది కదా, మార్నింగ్ పూట అట్లా, సాయంత్రం పూట అట్లా వాక్ చేసేసండి, బాడీ మంచిది, అందరూ తెలుసు. చిన్నగా అట్లా చెప్పుకోవాలి మనం కూడా. చలో, పార్క్లో మొత్తం లో లైటింగ్ ఉందన్నమాట, అంటే లైట్స్ సరిగ్గా లేవు బ్రో. చూద్దాం, ఇక్కడ లైట్స్ ఈ మొదలు పోతుంటే ఎట్లనే ఉంది, వేరే లేదండి. చిన్నగా ఉన్నప్పుడు మొత్తం ఈ పార్క్లోకి వస్తుంది. మనం ఈ పార్క్లో ఫుల్ తిరుగుతుంది మనం, ఫుల్ అంటే ఫుల్ మస్తు మజా వస్తుండే. అంటే ఏదైనా కబడ్డీస్, ఖోఖోస్ అన్నీ ఆడుతున్నాం మనం. ఒక చిన్న పాము వచ్చింది, పాము ఈ పార్క్లో మనం ఆడుకుంటుంటే. సో ఎక్కడ ఆడుతుందంటే ఇక్కడ చాలా ఉంది, అంటే ఇక్కడ కాదు, అక్కడ కనిపిస్తుంది అక్కడ ఏంటంటే అది ఉంటుండే, దాని పేరు జారుబండ. పార్క్ కోసం మంచిగా ఉంటుంది వైబ్స్, బెటర్ దాన్ జిమ్ అర్థమవుతుందా. సో ఇక్కడ నేను కనిపించకపోతుండొచ్చు మ్యాక్సిమం, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు అనిపిస్తుండొచ్చా, లైటింగ్ మీదకి వెళ్ళి ఫేస్ మీద చూపించుకుంటున్నాం. సో అక్కడ ఇదేంటంటే ఇది పుల్లప్స్కి మంచిగా ఉంది. మీకు అక్కడ కనిపిస్తుంది బ్లాక్ కలర్, చీకటి ఉంది కదా, అక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుందా, అది. ఇంకా అది
మన మజిల్స్ పుషప్కి పనికి వస్తుంది అది. అండ్ అట్ సైడ్ ఏమో అది ఉంది, మెషిన్స్ ఉంటాయి, అదే ఓపెన్ జిమ్స్ అలా కనిపిస్తాయి కదా, సేమ్ అవే ఉంటాయి అనమాట. సో అట్లుంటుంది, జర ప్రశాంతంగా ఉంటుంది పొద్దున పూట చిల్ల మనం ఏదైనా కానీ వర్కౌట్ చేయడం కానీ నార్మల్గా చిన్నగా. ఇప్పుడు ఏం పెద్ద ఫరక్ ఏం పడదు మన బాడీ మీద. ఇట్లా చేసడం వల్ల మన బాడీ చేంజ్ వస్తాయంటే అసలు రావు అసలు అట్లా. సో దానికోసం మనం రెగ్యులర్గా ఒక 1.5 hour డైలీ మనం ఫోకస్ చేయాలి, అప్పుడు మనకి వస్తుంది. లేదు ఒక 10 నిమిషాలు ఇట్లా చేసినట్టు ఏమైనా వస్తుంటే రావు. మెయిన్ ఏంటంటే నాకు తెలిసి పుషప్స్ పుల్అప్స్ ఉంటాయి కదా, అవి చాలా అనుకుంటా. ఇప్పుడు మనం హోమ్ జిమ్ చేస్తాం కదా, జిమ్కి పోకుండా చేసే వాళ్ళకి అది చాలా బెస్ట్. అదే పుల్అప్స్, హ్యాండ్ పుషప్స్ అండ్ మోర్ ఓవర్ మజిల్ అప్స్. అంటే ఇప్పుడు చూపించడానికి వస్తలే, లేటర్ నెక్స్ట్ బ్లాగ్స్లో చూపిస్తా. లైటింగ్ లేదు కదా, సో లేట్గా వద్దాం, ఒక లేట్ 6 o'clock అట్లా. సో లైటింగ్ వచ్చేటప్పుడు మనం నీట్గా చూపించుకోవచ్చు, ఏదైనా అని చేయొచ్చు. సో అది మ్యాటర్ అనిపించట. సో ఇవ్వండి లేవండి పొద్దున్న మీరు కూడా లేవండి అండ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అట్లా. సో చిల్ ఉంటుంది మనకి. కానీ ఒక్కటే ఒక ప్రాబ్లం ఉంటుంది, దోమలు కుడతాయి భయ్య, ఫుల్ దోమలు కుడతాయి. ఆల్అౌట్ పెడితే మంచిగా ఉంటుంది ఇట్లా, అంటే సైడ్కి ఒక్కొక్కటి ఇట్లా ఆల్అౌట్స్ కానీ మనం పెడితే మంచిగా ఉంటుంది. దోమలు ఒక్కటే ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే సుఖం రోజు తినే కూర్చొని ఉండాలి పెడుతుంది అట్లా. మనం ల్యాప్టాప్ కానీ ఇప్పుడు చదువుకునే బుక్స్ అనేది తెచ్చుకుంటే వేరే లెవెల్ ఉంటుంది, మస్తు మజా ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేను వచ్చేసి పుల్అప్స్ కొట్టిన చాలా రోజులు అయితే వస్తున్నా ఇట్లా, అంటే వర్కౌట్ చేస్తలే చాలా రోజులైంది. సో వర్కౌట్స్ అయితే చాలా రోజులైంది కాబట్టి ఇది వచ్చి పుల్అప్స్ కొట్టినా నేను. పుల్అప్స్ పక్క లేస్తా, అస్సలు లేస్తలే బాడీ, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం వర్కౌట్ చేయడానికి ట్రై చేసాం అనుకో, మన బాడీ మనకు సపోర్ట్ చేయదు. ఇంకా డైలీ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఎక్కువ వెళ్తాయి, ఎక్కువ స్ట్రెస్ ఏమంటారు, ఎక్కువ స్ట్రెంత్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు స్ట్రెంత్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఉయ్యాలు కూడా ఉన్నాయి మనకు ఒక్కరికి. లైటింగ్ లేదు బికాజ్ మార్నింగ్ ఇంకా కాలేదు. మ్యాక్సిమం టైం ఎంత అవుతుంది, 5:30 అవుతుంది ఇంకా. సో ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే ఎండాకాలంలో అయితే 5:30 కల్లా మనకి ఏమంటారు ఎండ వచ్చేస్తుంది. అంటే వాడేస్తే అది వచ్చేస్తుంది భయ్య, దాంట్లో లైటింగ్ వచ్చేస్తుంది. సో సూర్యుడు వచ్చేస్తాడు అన్నమాట, మెల్లమెల్లగా వెళ్తురు వచ్చేస్తుంది. సో ఇది ఇంకా గడిపోతుంది. సో చిల్ ఉంటుంది అట్లా. సో పొద్దున్న పూట లేస్తే మన బ్రెయిన్ మొత్తం అంటే డే మొత్తం మనకి ప్లస్ అయిపోతుంది అనిపిస్తూ ఉంటుంది అట్లా. సో అందరు ముసలి అంకులు అందరు వస్తారు. మెయిన్గా స్టోరీ ఏముంటుంది తెలుసా, ఇప్పుడు మనం ఎంగేజ్ ఉన్నప్పుడు ఎవడు వర్కౌట్ చేయడు, ఎవడు జిమ్కి రాడు, ఎవడు వాకింగ్ చేయడు. బట్ ఏమవుతుంది లేటర్ ఆన్, ఇప్పుడు కొంచెం ఏజ్ వచ్చినాక షుగర్లు బీపీలు వస్తాయి కదా, అప్పుడు వచ్చి వాకింగ్లు వర్కౌట్లు ఏమంటారు ఇట్లా వచ్చి ఏం చేస్తూ ఉంటారు. మెయిన్గా ఫోకస్ చేసేటోళ్ళు వీళ్ళే, ఎందుకంటే లైక్ అంత అయిపోయినాక వచ్చి దాన్ని రికవర్ చేద్దాం అనుకుంటారు. మొత్తం అంతా డ్యామేజ్ అయితే అయిపోయినాక వచ్చి దాన్ని కవర్ చేద్దాం అనుకుంటారు. బట్ అది అయితే వేస్ట్ అనుకుంటా. అందుకే ఇప్పటి నుంచే లైక్ చిన్న వాకింగ్ లాగా చేసుకుంటే సెట్ ఉంటుంది. బట్ అది మన అవ్వదు, మన కంఫర్ట్ జోన్స్ నుంచి మనం బయటికి రావాలంటే ఇంపాసిబుల్. నాకు రావడమే కష్టం, అంటే అసలు ఎవరికి ఇది కాదు. బట్ మనం తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని ఉంటే హెల్త్ గురించి అనుకుంటే వచ్చేయచ్చు. చిన్నగా వాకింగే చాలా క్యూర్ చేస్తుంది. అండ్ ఇట్లా ఉయ్యాలని మాత్రం ఊరుకండి వచ్చి పార్క్ వచ్చి టైం పాస్లు ఇట్లా చేయొద్దు. నేను చేస్తున్నాను బట్ నేను చేయొద్దు, అది సరే. హాయ్ గాయ్స్, మొత్తం చిల్లున్నారు కదా. మోస్ట్ ఎగ్రేటింగ్ పార్ట్ ఉంది తెలుసా, వచ్చేప్పుడు మంచిగా వస్తాం భయ్య, సూపర్గా వస్తాం. పోయేటప్పుడే పోబుద్ది కాదు అసలు. సారీ, ఈ వ్లాగ్లో ఏం లేదు నాకు కూడా తెలుసు, కొంచెం కన్సిస్టెన్సీ అవుతుంది వ్లాగ్స్ పైన. అందుకే మళ్ళీ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో మ్యాక్సిమం కన్సిస్టెన్సీ ట్రై చేస్తాను పెద్దగా. ఎందుకు చేస్తాను వ్లాగ్స్ చూస్తున్నా కదా, యూట్యూబ్లో ప్రతి ఒక్కరు యూట్యూబర్ అయిపోయిండు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, అంటే ఈ ఛానల్ కాదు, నాకు అక్కడ ముందు ఛానల్స్ వేరు ఉంటుంది. సో యూట్యూబ్ చేయడం మొదలుపెట్టి ఆల్మోస్ట్ 2019 అనుకుంటా, 2019 స్టార్ట్ చేసిన. మస్తు ఛానల్ స్టార్ట్ చేసిన, గేమింగ్ అంతా, యూ నేమ్ ఇట్, ఐ డన్ ఇట్.
సో ఈవెన్ యూట్యూబ్లో అన్ని ఛానల్స్ చేసిన, గేమింగ్, బ్లాగింగ్, ఫుడ్ బ్లాగింగ్స్, పచ్చిక ఛానల్ స్టార్ట్ చేసిన. ఏదంటే నేను ఎట్లా చేస్తుంటే ఎక్కువ ఛానల్ స్టార్ట్ చేస్తాను కదా బ్లాగింగ్ ఛానల్స్, ఆ ఛానల్ చేస్తే ఓన్లీ అదే చేస్తాను. ఫుడ్ బ్లాగింగ్ చేస్తాను, ఓన్లీ ఫుడ్ బ్లాగింగ్ చేస్తాను. మిగతా స్టోరీ కష్టం ఏం పెట్టుకోం మనం. సో నాకేంటంటే ఒక ఛానల్ క్లిక్ అయింది అనమాట రీసెంట్. ఇప్పుడు నేను 2022 అనుకుంటాను తెలిసి 2022 స్టార్ట్ చేసిన. ఒక దెబ్బ క్లిక్ అయిపోయింది అది. సో కానీ అదేంటంటే మనం క్లిక్ అయిందని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు హ్యాక్ చేసిండు. ఆల్మోస్ట్ 6K సబ్స్క్రైబర్స్ అయ్యారు దాని లోపల మంచిగా. యూట్యూబ్లో ఏంటంటే యూట్యూబ్ కాదు, జీమెయిల్ కూడా హ్యాక్ చేసిండు. సో మళ్ళీ ఈ ఛానల్ ఉన్నా అది ముచ్చట. ఏం బ్రో కొడుకొని వస్తున్నది వచ్చినాడు. సో అది ముచ్చట. ముందు బ్లాగ్ చేసి పెట్టిందంటే కెమెరా పట్టుకొని పోవాలంటే ఎవరైనా చూస్తున్నాను అనుకో, ఎవరు చూస్తుంటారా పోయి. సో ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంటికి యూట్యూబర్ అయిపోతుండు. సో అది ఇది ప్రతి ఒక్కరు పెడతారు యూట్యూబ్. సో అన్నీ చూసినాక నాకు ఇంట్రెస్ట్ వస్తలే. ఇక నా వ్లాగ్స్ పెడితే ఎవరు చూస్తాడు అవసరం. సో నేను ఎందుకు పెడతాను అంటే నా మెమరీ కోసం పెడుతున్నాను. అంటే తర్వాత చూసుకోనికి ఇప్పుడు ఫోన్ స్టోరేజ్ అయిపోతుంది కదా. సో తర్వాత చూసుకోనికి ఏమేమి చేసినా చెప్పేసి ఒక చిన్న ముచ్చట అయితే ఉంటుంది అందుకే. సో అది మ్యాటరు. సో వెళ్తురు అయితే వచ్చింది. ఎప్పుడో వెళ్తురు లేనప్పుడు అందరూ అనుకున్నప్పుడు మనం వచ్చినాం. ఇప్పుడు అందరు లేచినాక వస్తున్నాం. మెయిన్గా అయితే కుక్కల భయం, కుక్కలు బాధ ఏంటంటే ఈ కుక్కలు ఉంటాయి కదా, ఈ కుక్కలు రన్నింగ్ చేయనిగా ఏం చేయను. పొద్దున రన్నింగ్ చేద్దాం అనుకుంటుంటే స్టార్ట్ చేస్తానా కుక్కలు వదులుతూ ఉంటాయి. అంటే కొరుకోవాలి బేసిక్గా, బట్ దాని ముందు రన్నింగ్ చేయొద్దు, దాని ముందు ఉరుకొద్దు. మళ్ళీ ఆపాలి, మళ్ళీ ఆపినాక మళ్ళీ ఇంట్రెస్ట్ దొరుకుతుంది. ఇక ఇప్పుడు ఇట్లాంటి పార్క్ అనుకో చేయొచ్చు, బట్ అంత దూరం నుంచి వచ్చి అంత దూరం అంటే నేను ఒక 1.5 కిలోమీటర్ వాక్ చేసి వస్తాను. ఒక 1.5 కిలోమీటర్ వాక్ చేసి వచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చి ఇది కొట్టాలంటే పిచ్చి చెప్తుంది మ్యాటర్. సారీ ఫర్ ద లాంగ్వేజా. సో చిన్న మరి ఇంకా మనం బ్లాగ్స్ ఉంటే పెడుతూ ఉంటాం మంచి మనకి. ఇంకా కాలేజ్ బ్లాగ్స్ మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కదా, కాలేజ్లో ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చాలామంది చదివి ఉంటుంది. సో చూద్దాం రేపు నెక్స్ట్ బ్లాగ్ పెడుతూ ఉంటుంది. మాకు ఎగ్జామ్ జరుగుతుంది, ల్యాబ్స్ ఉంటున్నాయి. ఏమో హోప్స్ కవర్ చేస్తా. ఇది అందరికి తెలుసుంటే ఇది సబ్ స్టేషన్. వీఆర్ ఇన్ ద సబ్ స్టేషన్ జీడిమెట్ల. ఎవరైనా ఇక్కడ ఉంటే, ఇక్కడ పీపుల్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఒకటే చెప్తా, అండ్ ఆల్వేస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. సో గుర్తుపెట్టుకోండి, చిల్లు ఉన్నాడు ఎప్పుడు, చిల్లు కొట్టండి లైఫ్లో. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా చిల్లు ఉందండి. ప్రాబ్లమ్స్ వస్తుంటే పోతుంటాయి, కానీ మీరు ఎప్పటికుంటారు కదా. చలో మరి లేవండి, రన్నింగ్ చేయండి, వాకింగ్ చేయండి, అండ్ మీ స్ట్రెంత్ని పెంచుకోండి. ఎవరైనా వస్తే కొట్టి వాళ్ళు చెప్పండి, అంతే చిల్లు ఉంది అంతే. ఓకే, సో ఉంటే మరి కలుద్దాం ఇంకొక బ్లాగ్లో. ఫాస్ట్గానే కలుద్దాం మళ్ళీ. సో మంచి బ్లాగ్స్లో మళ్ళీ మనం ఉంటాం. సో సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. టేక్ కేర్, స్వీట్ డ్రీమ్స్, లవ్ యు గైస్. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. మంచిది తినండి, స్ట్రాంగ్గా ఉండండి. బాయ్.